పాకిస్తాన్‌కి సంబంధించిన మరొక నాటకం బట్టబయలైంది. పాక్ ఆర్మీ చీఫ్ ఉగ్రవాదుల అంత్యక్రియలకు వెళ్ళమని చెప్పాడంటూ జైషే టాప్ కమాండర్ ఇలియాస్ కశ్మీరీ గారు చెప్తున్నాడు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థలు చట్టాపట్టాలు వేసుకుని తిరిగారన్నటువంటి అంశంలో ఇదే కీలకమైనటువంటి విషయం. ఏదైతే సెప్టెంబర్ 6న పాక్ పంజాబ్ ప్రావిన్స్లో ఉన్నటువంటి మిషన్ ముస్తఫా కాన్ఫరెన్స్ బహిరంగ సభలో ప్రసంగిస్తూ చేసినయే ఇప్పుడు బయటకు వచ్చినటువంటి అంశాలు. పాకిస్తాన్లో 25 ఏళ్లుగా ఉగ్ర కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇటీవల తమకు పాకిస్తాన్ ఆర్మీ నుంచి అధికారికంగా మద్దతు లభించిందంటూ కశ్మీరీ చెప్పుకొచ్చాడు. 25 ఏళ్ల జెహాదీ సైద్ధాంతిక ఉద్యమం తర్వాత ఎట్టకేలకు పాకిస్తాన్ కేంద్ర ప్రభుత్వం నుంచి జైషే మహమ్మద్కు మద్దతు లభించింది. ఆర్మీ మాత్రమే కాదు, పాకిస్తాన్ వాయుసేన నౌకాదళం సైతం జిహాదీ సిద్ధాంతాలు బలంగా నమ్మడం మొదలుపెట్టే. అందుకే మే 7వ తేదీన భారత వాయుసేన పాక్లోని జైషే సెక్షన్ స్థావరాల మీద దాడులు చేస్తే ప్రతీకారం తీర్చుకునేందుకు పాకిస్తాన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ ముందుకు వచ్చినాయి. ఇది నిజమే కదా అంటూ సభలో ప్రశ్నించుకొచ్చాడు. అంటే పాకిస్తాన్ ప్రభుత్వమే తీవ్రవాదాన్ని ఇంతవరకు వెనక నుండి చేయడం కాకుండా ఇప్పుడు ప్రత్యక్షంగా చేసి మనం కూడా చూపించింది అదే తీవ్రవాదుల అంత్యక్రియలకి పాకిస్తాన్ సైనికాధికారులే వెళ్ళినటువంటి విషయాన్ని. లాహోర్కి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బహవల్పూర్లోని జైషే ప్రధాన కార్యాలయం మీద భారత్ దాడి చేసింది. ఆ దాడిలో చనిపోయారు. జైషే ఉగ్రవాదుల అంత్యక్రియలు ఖనన కార్యక్రమాలు స్వయంగా పాల్గొనాలని పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ సైన్యాధికారులు జవాన్లను ఆదేశించారు. ఈ మేరకు బహవల్పూర్లోని పాక్ ఆర్మీ జనరల్ హెడ్ క్వార్టర్స్ కోర్ కమాండర్ సైనికులకు ఆదేశాలు వచ్చాయి. అందుకే ఆ రోజు ఖనన తంతులో పాక్ ఆర్మీ జనరల్, సీనియర్ పోలీస్ ఆఫీసర్లు, ప్రభుత్వోన్నతాధికారులు స్వయంగా హాజరై మా ఉగ్రవాదులకు నివాళులర్పించారు. ప్రత్యేక ప్రార్థనలోనూ పాల్గొన్నారు, పుష్పగుచ్చాలు ఉంచారు అంటూ అసలు నిజాలు చెప్పుకొచ్చాడు.